చెప్పేది విను. కావేరికి భువనేశ్వరి గారంటే చాలా గౌరవం కదా. భువనేశ్వరి గారిని బయట కూర్చోబెడదాం. అక్కడికి కావేరి కాఫీ తీసుకొచ్చేలా చేద్దాం. కావేరి కాఫీ తీసుకొని సరిగ్గా నేను మార్క్ చేసిన చోటుకి రాగానే ఈ పూలకుండి వేసి చంపేద్దాం. సూపర్ మైసమ్మ. గాలికి పూలకుండి పడిపోయిందని, కావేరి చనిపోయిందని అందరూ అనుకుంటారు, అంతే కదా? అంతే. దీనివల్ల మన చేతికి మట్టి అంటదు. పోలీస్ కేసులో కూడా నేను ఎస్ అని చెప్పేస్తాను, అంతే. యమజ, ఈ దెబ్బతో కావేరి పోతుంది, నీకున్న టెన్షన్ పోతుంది. థ్యాంక్ యూ మైసమ్మ, చక్కగా ప్లాన్ చేశావు. ఇక దాన్ని నేను వర్కౌట్ చేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. మరి నాకు కింద నుంచి సిగ్నల్ ఇచ్చేదెవరు? భువన గారి దగ్గరికి కావేరిని తీసుకెళ్లేదెవరు? ఇదిగో నా కర్చీఫ్తో కావేరి మెట్ల దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా మార్క్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇలా సిగ్నల్ ఇస్తాను. ఇక నేను కావేరి భువనేశ్వరి దగ్గరికి వెళ్లేలా చేస్తాను. నేను ఈ పూల కుండీని తోస్తాను. గుడ్. బావని వదిలేస్తుంటే ప్రాణాలు దక్కేవి కావేరి. అనవసరంగా బావ కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు.